సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి పరిశీలించారు. డ్రైనేజ్ కాలువల నిర్మాణ పనుల పురోగతిని మంత్రికి తెలియజేశారు. అనంతరం బస్టాండులో ఊడిపోయిన ప్యోపిలను పరిశీలించి వాటిని సరిచేయించాలని డిపో మేనేజర్తో ఫోన్లో మాట్లాడి తెలియజేశారు. అంతా కలిసి ఇక్కడ బస్ స్టాండ్లో చివరి కర్మపూర్లో కర్మపూర్ మాట్లాడే అవునా పడ్డా కూడా అవి పైపుల ద్వారా వెళ్ళిపోయేటట్టు వెంటనే చేస్తే మళ్ళీ ఇవన్నీ నాంతే మళ్ళీ ఇంత కూడా ఊడిపోతుంది. అవునవును అదే అందుకని మొన్న వర్షం వచ్చినప్పుడే కొంచెం ఇదైంది. నేను వచ్చాం మొన్న చూశాను, ఈరోజు కూడా వచ్చేసాను. ఇంకా వారం రోజులు కూడా వర్షాలు ఉంటాయట మరి. ఎందుకంటే ఇది పెరగని అది దాన్ని డైవర్ట్ చేయాలి, ఇది పెట్టాలి. అవునవును చెప్పినా సరే కొంచెం వాట్పుట్ లాగానే మేము తీసుకుంటాం సార్, టేకప్ చేసుకుని తొందరగానే చేస్తామన్నారు. నేను మళ్ళీ ఫాలో అయ్యాను. ఓకే సార్.